హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము వార్తల్లో అతి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. ఇందులో భాగంగా ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న ప్రతి టాపిక్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో మొదటిది వచ్చేసి ఐటీఐలో ఖాళీ పోస్టుల భర్తీ గురించి 860 పోస్టులను భర్తీ చేయనున్నారు. కొత్త ఐటీఐలు మంజూరైతే 3000 వరకు ఉండే అవకాశం ఉంది. సో భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఉపాధి కల్పన శాఖ. సో ఐటీఐ బలోపేతంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీటిలో ఖాళీ పోస్టుల భర్తీకి సన్నద్ధమవుతుంది. సో ఈ ఆధునిక ఐటీఐలుగా మార్చనున్న నేపథ్యంలో అన్ని కేటగిరీలో ఖాళీలను ఉపాధి కల్పన శాఖ గుర్తిస్తుంది. మరోవైపు ఐటీఐ లేని నియోజకవర్గాల్లో కొత్తగా ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు స్వీకరిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పోస్టుల సంఖ్య భారీగా పెరగనుంది. అయితే ఈ భర్తీకి సంబంధించిన అర్హతలు, నియామక విధానాలపై ఉపాధి కల్పన శాఖ కసరత్తులు చేస్తుంది. ఆధునిక పారిశ్రామిక అవసరాలు, టెక్నాలజీ, బోధన పద్ధతులు, కొత్త యంత్రాలకు అనుగుణంగా అర్హతలపై సమాలోచనలు చేస్తున్నారు. సో 65 ఐటీఐలో 1100 పోస్టుల ఖాళీలు. సో రాష్ట్రంలో మొత్తం 65 ఐటీఐలు ఉన్నాయి. వీటిలో దాదాపు 2 దశాబ్దాలుగా బోధనా సిబ్బందిని భర్తీ చేయడం లేదు. సో సహాయ టెక్నికల్ అధికారులు, టెక్నికల్ ఆఫీసర్స్, ప్రిన్సిపల్స్ రిటైర్మెంట్ అయినా కానీ ఆ స్థానంలో కొత్త వారిని నియమించలేకపోయారు. ఈ నేపథ్యంలో మొత్తం మంజూరైన 2033 పోస్టుల్లో 1100 పైగా ఖాళీలు ఉన్నాయని చెప్పేసి గతేడాది ఒప్పంద ప్రాతిపాదికన పనిచేస్తున్న 240 మంది సహాయ టెక్నికల్ అధికారుల క్రమబద్ధీకరణ మినహా కొత్త నియామకాలు రాలేదు. తాజా అంచనాల ప్రకారం తక్షణం భర్తీ చేయాల్సిన ఉద్యోగాల సంఖ్య 860 అని వెల్లడైంది. ఇందుకు కీలకమైన ట్రేడ్లలో 200 పైగా పోస్టులు ఉన్నాయి. నియోజకవర్గాలలోని ఐటీఐ ఉండాలని, అంటే ఒక నియోజకవర్గానికి ఒక ఐటీఐ ఉండాలని ఆదేశించింది. వీటిని నియోజకవర్గ స్థాయి నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. బ్యాక్లాగ్కు చెక్. ముందు స్కూల్ అసిస్టెంట్, తర్వాత ఎస్జిటిల జాబితా. రెండింటి ఎంపిక అయితే వారికి స్కూల్ అసిస్టెంట్. ఎస్జిటి పోస్టుకు 2వ స్థానంలో ఉన్న అభ్యర్థికి ఛాన్స్. టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా నేడు. సో సీఎం రేవంత్ చేతుల మీదుగా నియామక పత్రాలు. సో ఫ్రెండ్స్, దీంట్లో ఏం లేదు, ఒక పర్సన్ ఉన్నాడు, స్కూల్ అసిస్టెంట్కి సెలెక్ట్ అయ్యాడు, ఎస్జిటికి సెలెక్ట్ అయ్యాడు. సో ఈ రెండిట్లో ఏది తీసుకుంటాడంటే స్కూల్ అసిస్టెంటే తీసుకుంటాడు. కాబట్టి దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంది. ఒక వ్యక్తికి ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ 2 వస్తే అతనికి స్కూల్ అసిస్టెంట్ వస్తుంది. కాబట్టి ఈ వ్యక్తి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏదైనా ఉండొచ్చు. సో ఈ క్యాండిడేట్ ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ పోవడం వల్ల ఇక్కడ ఒక ఎస్జిటి పోస్టు ఖాళీ ఏర్పడుతుంది. కాబట్టి ఈ పోస్టుని కింద ఉన్న వ్యక్తితో ఫిలప్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అయితే నడుస్తుంది. ఈరోజు రాత్రి 8 PM వరకు మన డిఎస్సి వెబ్సైట్లో 1:1 లిస్ట్ అనేది పెట్టే అవకాశం అయితే ఉంది. మళ్ళీ విఆర్ఓల సేవలు. ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారి. కొత్త రెవెన్యూ చట్టం రాకముందే పునరుద్ధరణ. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లతో భేటీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి వెల్లడి. సో రాష్ట్రంలో మళ్ళీ విఆర్ఓ, విఆర్ఏల సేవలను వినియోగించుకోనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి తెలిపారు. రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి సామాన్యుడికి అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని, కొత్త రెవెన్యూ చట్టం రాకముందే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆదివారం రాష్ట్రంలోని 272 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లతో ఎంసీహెచ్ఆర్డీలో మంత్రి పొంగులేటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొందరపాటు నిర్ణయాలతో రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించారని, వాటి దానిలో మార్పులు చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఉద్యోగులందరికీ శిక్షణ. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారితో పాటు సర్వీస్లో ఉన్న ప్రతి ఒక్కరికి శిక్షణ ఇస్తామని చెప్పారు. ఉద్యోగులకు జాబ్ చార్ట్ రూపొందించాలని, దీనిపై కమిటీని ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఉద్యోగులకు సంబంధించి పదోన్నతుల వంటి ఆర్థికేతర సమస్యలకు తక్షణం పరిష్కరిస్తామన్నారు. ఇక రాష్ట్రంలోని 33 జిల్లాల్లో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను కొత్తగా తీసుకొస్తారు. అలాగే 17 మంది సీనియర్ అదనపు క్యాడర్ కలెక్టర్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పిస్తామని చెప్పారు. సో ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లను పూర్వస్థానాలకు బదిలీ చేయడానికి దసరాలోపే నిర్ణయం. సో వాహనాల అద్దెకు ఈ నెల ఆఖరు వరకు 50% క్లియరెన్స్ చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను పెంచింది తప్ప అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించలేదు. సో దాదాపు 200 మండలాలకు సొంత భవనాలు లేవు. కాబట్టి వాటిని సంబంధించి శాంక్షన్ చేస్తామని కూడా చర్చ జరిగింది. గృహజ్యోతి బిల్లుకు 3,914 కోట్లు. ఆ మొత్తాన్ని డిస్కంలకు ఇవ్వనున్న ప్రభుత్వం. ఈఆర్సీకి తెలిపిన విద్యుత్ పంపిణీ సంస్థలు 200 యూనిట్ల లోపు వాడుతున్న గృహ కలెక్షన్లు
1,08,00,000గా వెళ్ళాడు. ఇప్పటి వరకు 50 లక్షల ఇళ్ళకి ఉచిత విద్యుత్ అమలవుతుంది. సో ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఉన్న మొత్తం విద్యుత్ కనెక్షన్లు 1.25 crores. ఇందులో 200 లోపు యూనిట్లు వాడేవి 1.08 కోట్లు. దక్షిణ డిస్కమ్ పరిధిలో 83 లక్షలు ఉన్నాయి. వీటిలో 200 లోపు 69. ఉత్తర డిస్కమ్ పరిధిలో 42 లక్షలు ఉన్నాయి. ఇందులో 200 యూనిట్ల లోపు వాడేలు 39 లక్షలు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది గృహజ్యోతికి సంబంధించింది. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత సెంట్రల్కి సంబంధించింది తొలి మేడ్ ఇన్ ఇండియా చిప్ 2025లో రాష్ట్రం రాబోయే కాలంలో సెమీకండక్టర్ తయారీ హబ్గా భారతదేశం. సో గత 30-40 ఏళ్లలో ప్రపంచంలోని ఏ దేశంలో ఇంత ఉత్సాహం చూపలేదని 3 కంపెనీల ప్రతినిధులు అన్నారు. కేవలం 1.52 లక్షల కోట్ల పెట్టుబడితో 5 సెమీకండక్టర్ల తయారీ ప్రతిపాదనలను ఆమోదించింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ సీజీ పవర్ సెమీకండక్టర్ ఫెసిలిటీ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయని, అస్సాంలోని టాటా కంపెనీ కూడా పనులు జరుగుతున్నాయని తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇది సెమీకండక్టర్ చిప్లకు సంబంధించి కొనసాగుతున్న ఉత్కంఠ. ఇదేం లేదండి, మనకు ఆల్రెడీ గ్రూప్ 1 సంబంధించి అక్టోబర్ 14వ తారీఖు నాడు తుది తీర్పు ఉంది. అక్టోబర్ 21 నుండి గ్రూప్ 1 మెయిన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏమవుతుంది, కొందరైతే నోటిఫికేషనే క్యాన్సిల్ అవుతుందని, కొందరేమో ఎగ్జామ్ పెట్టాల్సి వస్తుందని, కొందరేమో రిజల్ట్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి రకరకాలుగా చెప్తున్నారు. సో తీర్పు ఏమొస్తుందని చూడాలి. ఏదేమైనా కానీ కేసుల ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాతనే మనకు ఈ నెక్స్ట్ ప్రొసీడ్ అయితే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు మనకు వార్తల్లో ఉన్న అతి ముఖ్యమైన అంశాలు. మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకున్న డౌట్స్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.